ఇక్కడ కలవడానికి ముఖ్యమైన కారణం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేరు ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాకెంతో గర్వంగా ఉంది ఆయన అలా పోటీ చేయడం. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ అయి ఉండి ఇంతటి ఘనకీర్తిని సంపాదించిన ఆయన ఖచ్చితంగా గెలుపుని సాధిస్తారని కోరుకుంటున్నాము. అంటే నాయకుడు కెనడా కోఆర్డినేటర్, టీడీపీ కోఆర్డినేటర్ అయిన శ్రీరామ్ కడియాల గారి రిలేటివ్ అని తెలిసాక మాకెంతో సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆయన విజయాన్ని సాధించి పార్లమెంట్ లో తెలుగు. హాయ్ అండి, నా పేరు అందీప్. మేము ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ కెనడా తరఫున ఇక్కడ ఈరోజు మీట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ తరఫున ఇండియాలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అండ్ ఆయనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో అదర్ సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. మేమంతా రీల్స్, ఆయన వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ మేము ఆన్లైన్లో ఫాలో అవుతూనే ఉన్నాం. అండ్ లైక్ ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్ యాజ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన కంటెంపరీ పాలిటిక్స్ ఆఫ్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు తర్వాత టీడీపీ పార్టీకి గట్టిగా మాట్లాడగలిగే ఒక పొలిటీషియన్ చాలా అవసరం ఉంది. అండ్ వీఆర్ లుకింగ్ ఎట్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు హూ కెన్ అబ్సల్యూట్లీ డూ దట్. ఇంకా రీసెంట్ గానే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చాలా రీల్స్ లో ఈ ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అని చాలా రైమింగ్ తో ఆయన బాగా మాట్లాడారు. అండ్ నాట్ బాగా మాట్లాడారనే కాదు, దాంట్లో చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ ఉన్నాయి. యూత్ గా మాకు కూడా లైక్ ఒక మంచి పొలిటీషియన్ ఇస్ డూయింగ్ సంథింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని క్వారీస్ లో మన న్యాచురల్ రిసోర్సెస్ ని కరెంట్ గవర్నమెంట్ ఎలా దోచుకుంటున్నారు, దాని మీద జరుగుతున్న అవినీతి ఏంటి అనే దాని మీద కూడా చంద్రశేఖర్ గారు మాట్లాడిన విషయాలన్నీ చాలా మంచిగా అనిపించాయి. అండ్ మోర్ ఓవర్ మన హౌసింగ్ సెక్టర్ లో ఈ టిడ్కో హౌసెస్ విషయంలో కూడా ఎలా అవినీతి జరుగుతుంది అనే విషయాలు కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసే రీల్స్ కానీ, ఆయన సోషల్ మీడియాలో జనరల్ గా చేసే పోస్ట్ కానీ చాలా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి అందరికి. విండ్సర్ కెనడాలో మాకు శ్రీరామ్ కడియాల చాలా క్లోజ్ అయిన వ్యక్తి మాకు. ఆయన ఇక్కడ ఉంటే ఏదో ఒక ఫన్ ఉంటది మాకు. ఏదైనా క్రికెట్ అని, వాలీబాల్ అని ఏదో ఒక గ్యాదరింగ్ ఉంటుంది. ఏంటా ఆయన ఇక్కడ లేరు అని మేము ఆరాధిస్తున్నప్పుడు ఆయన రిలేటివ్ అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇండియాలోని టీడీపీలో ఎంపీ క్యాడర్లో పోటీ చేస్తున్నారని మాకు తెలిసింది. అండ్ మోర్ ఓవర్ అలా మాకు తెలిసిన తర్వాత ఇంకా మాకు ఆయన చాలా క్లోజ్గా అనిపించారు. ఎందుకంటే మాకు ఇక్కడ శ్రీరామ్ కడియాల గారు కూడా చాలా క్లోజ్. అండ్ మాకు ఇక్కడ మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీరామ్ కడియాల గారికి కూడా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మేము ఈ గ్యాదరింగ్ అవడానికి మెయిన్ 2 రీజన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము కూడా ఫ్రమ్ ఆంధ్ర, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాకు కూడా అవేర్నెస్ ఉంది. అండ్ మేము కూడా కరెక్ట్ పీపుల్ వస్తే డెవలప్, ఎందుకంటే మేము పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి. సో ఇప్పుడు మాట్లాడుకునేది పెమ్మసాని చంద్రశేఖర్ గురించి. ఆయన ఎన్ఆర్ఐ అండ్ దట్టు ఆయన ఎడ్యుకేటెడ్, ఇక్కడ చాలా డబ్బులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు అతను. జస్ట్ ఇంకో రీజన్ ఏం లేదు. ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేది అందరూ కెనడాకి కానీ యూఎస్ఏకి కానీ మనీ సంపాదించడానికి. బట్ ఇంకా అది కూడా వదిలేసి వెళ్ళిపోయారంటే ఇంక ఓన్లీ 1 రీజనే ఉంది, పీపుల్ కి ఎంతో కొంత చేద్దామని. నేను కూడా 5 years కెనడాలో ఉండి ఇండియా వెళ్ళాను. చాలా ఏరియాస్ అసలు డెవలప్ అవ్వలేదు, అలాగే ఉండిపోయినాయి. ఇంకా మాకు ఉంది, మేము కూడా పాలిటిక్స్ లోకి వచ్చి యూత్ వచ్చి ఎంతో కొంత డెవలప్ చేద్దామని. కానీ అంత డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోయాం. మాకు ఎక్కడ కొన్ని ఉన్న ఈఎంఐస్ కానీ. బట్ ఎవరో ఒకరు మాకు తెలిసిన అతను ఈ స్టెప్ తీసుకొని, ఇంత డేరింగ్ స్టెప్ తీసుకొని ఇండియాకి వెళ్ళాడు, పాలిటిక్స్ లో పోటీ చేస్తున్నాడు. సో అతనికి సపోర్ట్ గా మేము అందరం ఉన్నాము. అండ్ దట్టు ఇలా ఒక స్ట్రేంజర్ గురించి విన్నప్పుడే మాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఇన్ని కంఫర్ట్స్ వదిలేసుకొని వెళ్ళాడు, డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు, పాలిటిక్స్ లో పోటీ చేస్తున్నాడు, సపోర్ట్ చేద్దామని. ప్లస్ ఇంకా అడిషనల్ పాయింట్ ఏంటంటే శ్రీరామ్ కడియాల ఇక్కడ మాకు అతను తెలిసిన ఆయన, అతనికి తెలిసిన ఆయన రిలేటివ్ కాబట్టి ఇంకా కొంచెం ఇంకా మా నుంచి ఎక్కువ సపోర్ట్ ఉందని తెలియజేయడానికి ఈ సోషల్ గ్యాదరింగ్ అంతా. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు వంశీ, మాది గుంటూరు లోకల్. మేము ఈసారి ఇవాళ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే మేము పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మేము సపోర్ట్ ఎక్స్టెండ్ చేద్దామని మేము ఇవాళంతా గ్యాదర్ అయ్యాము. సో ముందులో మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన ఉద్దేశం దేని గురించి అంటే మాకు ఈసారి గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని నియమించారు. ఇంతకుముందు మాకు గల్లా జయదేవ్ గారు పనిచేశారు. గల్లా జయదేవ్ గారు పనిచేద్దామన్నా కానీ ప్రతిపక్షాలు అవన్నీ సహకరించకపోవడంతో ఆయన ఎన్నికల్లో నుండి ఈసారి తప్పుకున్నారు పోటీ నుండి. సో ఈసారి మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నియమించబడ్డారు. ఆయన గురించి ఇప్పుడే మేము విన్నాము, అంతా న్యూస్ లో కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో కానీ ఆయన గురించి అంతా పాజిటివ్ వస్తుంది. ఆయన ఈసారి అత్యంత మెజారిటీతో గెలుస్తారని మేము కోరుకుంటున్నాము.
ఇప్పుడు నేను గుంటూరులోనే పుట్టి పెరిగినోడిని. సో నేను అక్కడ అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మాకంతా ట్రిప్స్ తీసుకెళ్లి ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అదంతా పెద్ద పెద్ద భవనాలతో కూడుకున్నాయి. 5 సంవత్సరాల్లో అవి జరగవు. అవి జరగడానికి చాలా టైం పడుతుంది. సో ఈసారి గవర్నమెంట్ మారడం వల్ల మా అభివృద్ధి, అమరావతి అభివృద్ధి, మన రాష్ట్రం యొక్క భవిష్యత్ రాజధానిని నిర్మించుకుందాం అనుకున్నాం. ఆ అభివృద్ధి కూడా ఆగిపోవడం జరిగింది. ఈసారి ఈ కూటమిలో కలిసిన జనసేన, టీడీపీ, బీజేపీతో కలవడం ఎందుకంటే బీజేపీతో కలిస్తే మాకు బెటర్ ఆపర్చునిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారేమో. మేము మా చంద్రబాబు గారు నాయకుడు గారు క్యాపిటల్ నిర్మించుదామని ఒక కసిగా ఉన్నారు. సో దాంతో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే మాకు కొంచెం ఏమన్నా ఫండ్స్ కానీ అట్లా సెంట్రల్లో ఏమన్నా తీసుకొస్తారని మేము నమ్ముతున్నాము. అందుకనే వాళ్ళతో కలిసి ముందుకెళ్తున్నాము. ఈ ఎన్నికల్లో ఇట్లా కూటమిగా ఏర్పడ్డాము. టీడీపీ, జనసేన, బీజేపీ మేము విజయం సాధిస్తామని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అదే జరగబోతుంది రేపు జూన్ 4వ తారీఖు. మా పెమ్మసాని గారు మా గుంటూరు కూడా అభివృద్ధి చేస్తారని మేము ఎంతో నమ్ముతున్నాము. సో ఆయనతోనే మా గుంటూరు జిల్లా అంతా అభివృద్ధి సాధ్యమని మేము నమ్ముతున్నాము. ఆయన కూడా మెజారిటీతో గెలవబోతున్నారు. జై తెలుగుదేశం, జై పెమ్మసాని.